అల్లూరు జిల్లా పాడేరు జిల్లా కేంద్రం బక్కలపనుకుమెట్ట ప్రాంతంలో నీటి సమస్యతో జనం ఇబ్బంది పడుతున్నారు. తమ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఏళ్లు గడిచాయని అవి మరమ్మతు చేయకపోవడం వల్ల నీటికి ఇబ్బంది అవుతోందని మహిళలు చెబుతున్నారు. పాడైన పైపులు కుళాయిలను బాగు చేయించాలంటున్న స్థానికులతో మా ప్రతినిధి శివ ముఖాముఖి. పాడేరు నడిబొడ్డునున్నటువంటి బక్కలపనుకు మెట్ట వద్ద ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ నీటి సమస్యతో అల్లాడుతున్నారు. ఈ కొండ అంతా కూడా ఎక్కువగా రాళ్లతో కూడుకుని ఉండడం వలన ఎవరికి కూడా నీరు పడలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. ఎన్నో ప్రతి ఇంటికి కూడా కనెక్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ ఎవరికి చుక్క నీరు అందలేనటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ట్యాంక్ ఎప్పటికో నెలల తరబడి రావడం వల్ల వీళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కనెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా నీటి సౌకర్యం లేదు. మనం ఎక్కడో మారుమూల కొండల్లో చూస్తారో లేదు, ఇప్పుడు మనం చూస్తున్నాము ఓట నీరు అనేది వీళ్ళే తైలించుకున్నారు. పైనుంచి వచ్చినటువంటి కొండల్లో ఓట కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి మురుగు సౌకర్యం కూడా ఇందులో చేరేటటువంటి అవకాశం ఉంది. గేట్కి ఎదురుగా మాకు 80-90 ఇల్లులు ఉన్నాయి. వాటర్ అయితే మాకు లేదు. సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలని పరిస్థితి వచ్చిందండి. మాకు ఎటు దారి మోసుకోవడానికి లేదు, ఉండడానికి లేదు. మాకు ఇల్లు కాలువలు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఏమీ లేదు సార్. మాకు ఏదో విధంగా మాకు డ్రైనేజీ కాలువలు లైటింగ్ లేదు, ప్లస్ నీళ్లు కూడా చాలా ఇబ్బంది అండి. 400 అడుగులు తీసారండి, అయినా నీళ్ళు చుక్క పడలేదు. అధికారుల కాడికి వెళ్ళాం, ఆఫీసుల కాడికి వెళ్ళాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఎట్టి అలసిపోయాం. సందులో కూడా పెట్టామండి, అయినా మా దిక్కు చూడలేదు ఎవరు. మోటార్లు వస్తాయి, పైపులు పోయాయి అని అదే సాగు చెప్తున్నారు. దాని విధంగా మాకు ఏదైనా ఏర్పాటు చేసి పెట్టి మాకు ఏదో లాగా వాటర్ వచ్చేలా చేసి పెట్టండి సార్. ఇది బక్కలపనుకు ఏరియా సార్, కాలేజ్ ఎదురుగాన నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పైపులు వేసేసా అవన్నీ కూడా కన్నాలే. నీరంతా డౌన్కి వెళ్ళిపోతుంది, నీరు నిలబట్టడం లేదు. మాకు ఇదంతా మోటార్ పడదు, తీయించుకుందామన్నా. ఇక్కడ ఊట నీరు అది పట్టుకోవడం, పురుగుల నీళ్ళు అయ్యినా. ఇక్కడ డ్రైనేజీ కాలువలు ఏవి కూడా మాకు లేవు. పంచాయతీ నీరు అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మాకు తెలియదు. ఎప్పుడు చూడు మోటార్ రిపేరు అంటున్నారు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏవి నీరు అన్నది కూడా మాకు తెలియదు. మొత్తానికి ఏరియాకి అంతటికి అదే దిక్కయింది. మంచి నీరో చెడు నీరో మరి మాకు తెలియదు. వర్షం పడితే ఆ నీరు వస్తుంది సార్, ఊట నీరు వస్తుంది సార్. అది మంచిగా చెడో మాకు తెలియదు. ఆ నీరు స్టాక్ పెట్టుకొని మేము నెలల పొడుగును వాడుకోవడం సార్. దురదలో పిల్లలకి ఎవరికి కూడా ఆరోగ్యాలు కూడా బాగోటలేదు. బక్కలపనుకు మెట్లో వాటర్ ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ ట్యాంకర్ వస్తుంది కానీ పైన రావట్లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ రాదండి, ఒక్కోసారి వస్తుంది. కొంతమందికి వాటర్ అవైలబుల్గా ఉంటుంది, కొంతమందికి ఉండదు. నీళ్ళు వస్తాయి కదండి, ఎన్ని పైపులు వేసినా వాటర్ వస్తేనే, లేకపోతే లేదు. ఒక్కోసారి వస్తే పట్టుకుంటున్నాము, లేకపోతే అక్కడ బోర్ ఉంటుంది, అక్కడ పైకి వెళ్ళాలంటే అది కూడా పాడైపోయింది. చేయిస్తామంటున్నారు కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. మాకైతే వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక విధి విధానమైనటువంటి రహదారి కానీ ఎటువంటి సౌకర్యం లేకపోవడం వల్ల చాలా దుర్గంధమైనటువంటి పరిస్థితుల్లో నీరు లేక అల్లాడుతున్నామని మనకు తెలియజేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.